Hi everyone, welcome back to my YouTube channel DSRL Maths YouTube ఛానల్. ఈరోజు మనం మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేవి ఇందులో మనం మిస్సింగ్ క్యారెక్టర్స్, అదేవిధంగా వర్డ్ ఎనాలజీ, అలాగే డిఫరెంట్ టైప్స్ ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే DSRL Maths యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఇచ్చారు. Type 1, 1, 4, 9 question mark, 1, 2, 3, 4, 2, 4, 6 question mark. వీడి యొక్క ఆప్షన్ చూసుకుంటే మనం 49 7 ఇచ్చారు, 25 5 ఇచ్చారు, 36 4 ఇచ్చారు, 16 and 8 ఇచ్చారు. ఇందులో ఏది కరెక్ట్ అంటే ఇక్కడ చూడండి 1 2 3 4 అంటే ఇక్కడ 1 స్క్వేర్ 1 అయిపోయింది, 2 స్క్వేర్ 4 అయింది, 3 స్క్వేర్ 9 అయింది, 4 స్క్వేర్ అంటే మనకి ఇక్కడ 16 అనేది వస్తుంది. అదేవిధంగా 1 2 జా అంటే డబల్ అవుతుంది. ఇక్కడ 1 డబల్ 2, 2 డబల్ 4, 3 డబల్ 6, 4 డబల్ 8. సో మనకి ఇక్కడ వచ్చేది 8 అవుతుంది. సో ఆన్సర్ మనకి 16 and 8. సో 16 and 8 ఎక్కడ ఉంది? ఇక్కడ మనకి ఉంది. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సెకండ్ వన్ కనుక చూసుకుంటే ఒక సర్కిల్ మోడల్ ఇచ్చారు. 3 క్వశ్చన్ మార్క్ 81 65 61 అంటే మనం ఇవన్నీ చూసుకుంటే స్క్వేర్ టైప్ లాగా ఉన్నాయి. 3 స్క్వేర్, ఇక్కడంతా 3 స్క్వేర్ 9, అలాగే 9 స్క్వేర్ 81 స్క్వేర్ 65 61. సో మనకి ఇక్కడ వచ్చేది 9 రావాలి. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. అలాగే థర్డ్ వన్ కనుక మనం చూసుకుంటే 4 3 ఇక్కడ ఇచ్చింది చూడండి. 4 3 144, 11 9 9801, 15 6 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో మనం దీని ఆన్సర్ మనకు చూసుకుంటే ఇక్కడ మనకి ఇచ్చింది 11036, 8100, 2250, 1216. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4 into 3 ఎంత అయింది? 12 అయింది. దాన్ని స్క్వేర్ కట్టండి. 12 స్క్వేర్ అంటే 144. అలాగే 11 9 జా 99, దాన్ని స్క్వేర్ చేయండి. 9801, 15 into 6, 15 into 6 90, 90 into 90 8100. మనం టైప్ 2 కనుక చూసుకుంటే వరల్డ్ ఎనాలజీలో ఇక్కడ ట్యూబర్క్యులోసిస్ లంగ్స్, క్యాట్రాక్ట్ అంటే ట్యూబర్క్యులోసిస్ అనేది డిసీజు లంగ్స్కి వస్తుంది. క్యాట్రాక్ట్ అనేది దేనికి వస్తుంది? ఇయరా, త్రోటా, క్రై, ఐ అంటే ఐకి వస్తుంది అనమాట. ఐకి అనేది క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసేమంటుంటారు కదా, అలాగా. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనం రిస్టు, ఎల్బో, యాంకిల్ డాష్, హీలా, ఫింగర్సా, ఫుట్టా, నియా. ఈ రిస్ట్ అనేది ఎల్బో అంటే మోచేయి కిందన ఉంటుంది కాబట్టి కిందన ఉన్నది చూసుకోవాలి. యాంకిల్ అనేది దేనికి పోయి కిందన ఉంటుంది? నీకి కిందన ఉంటుంది. సో నీదే కరెక్ట్ ఆన్సర్. అలాగే అకామిడేషన్, రెంట్, జర్నీ డాష్. అకామిడేషన్ ఇచ్చినప్పుడు మనం రెంట్ పే చేస్తాం. అలాగే జర్నీకి ఏం చేస్తాం? ఎక్స్పెన్స్ కాదు, ఆక్ట్రాయ్ కాదు, ఫ్రైట్ కాదు, ఫేర్ పే చేస్తాం. సో ఫేర్ అనేది కరెక్ట్. అండ్ టైప్ 3కి వచ్చేసరికి నంబర్ ఎబిలిటీలో 20% ఆఫ్ 120 ప్లస్ 35% ఆఫ్ 200 అడుగుతున్నాడు. అంటే మీరు ఇక్కడ చిన్న వర్కింగ్ చేసుకోండి. 20% అంటే 20/100 ఇంటూ 120. ఇక్కడ 2 zeros ఉన్నాయి కదా, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అయింది. ఎంత అయింది? 24 ప్లస్ అలాగే 35% ఆఫ్ 200 ఇక్కడ రాసుకోండి. 35/100 ఇంటూ 200, 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సిల్. 35 2 70, ఇక్కడ వేసేయండి 70. 24 + 70 ఎంత? 94. సో 94 ఇక్కడ ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్ దగ్గర ఉంది.
అలాగే 996 హోల్ స్క్వేర్ మైనస్ 995 హోల్ స్క్వేర్. సో దీనికి ఇది ఏ ఫార్ములాలో ఉందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే 996 ప్లస్ 995 ఇంటూ 996 మైనస్ 995 వేయాలి. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత 1 19 19 ఇంటూ సపరేట్ చేస్తే 996 మైనస్ 995 1. సో 1994 అంతా 1994 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇక టైప్ 4లో నెంబర్ సిరీస్ 8 19 30 41 52 63. దీనికి క్వశ్చన్ మార్క్ ఎంత అన్నారు అంటే ఇక్కడి నుంచి ఇక్కడ మీరు చూసుకోండి. 8కి 9కి ఎంత ఉంది 11. అలాగే 19కి 30కి ఎంత ఉంది 11. 30కి 41కి ఎంత ఉంది 11. అలాగే 41 52కి ఎంత ఉంది 11. 52కి 63కి ఎంత ఉంది 11. ఇప్పుడు 63కి దీనికి యాడ్ చేస్తే 11. 63 ప్లస్ 11 చేయండి 74. దిస్ కరెక్ట్ ఆన్సర్. అలాగే 20 19 16 11 క్వశ్చన్ మార్క్. దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది -1. దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది -3. దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది -5. అంటే -1 -3 -5 అయింది. తర్వాత ఇది చేస్తే ఎంత -7 అంటే 11 - 7 అంతా 4. సో 4 ఇదే కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ న్యూ కాన్సెప్ట్ మళ్ళీ మీ ముందుకు మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఇది మెంటల్ ఎబిలిటీ టెస్ట్. ప్రతిదీ కూడా ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి అన్నిటికీ ఉపయోగకరం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ న్యూ మోడల్స్తో న్యూ టైప్ ఆఫ్ సమ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని ప్రతి విద్యార్థికి కూడా NMMS విద్యార్థులందరికీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే DSRL మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అదేవిధంగా మినిమం ఒక 100 లైక్స్ వచ్చేటట్టుగా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.